తెలంగాణలో రేవంత్ సర్కార్ దడ పొట్టిస్తుంది. అదే హైడ్రా. విశాఖకు కూడా హైడ్రా రావాలి. ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఒక భవనాలన్నీ కూడా అక్రమ కట్టడాలన్నీ కూడా తొలగించాలి అని చెప్పేసి అంటుంది. అయితే విశాఖకు హైడ్రా ఏంటి అనే కథనాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చూసినా సరే ఒకటే చర్చ. ఎన్ కన్వెన్షన్ కన్నా ముందు నుంచే హైడ్రా పనులు సాగించినా సరే, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఎటువంటి పెద్ద మనుషులను లెక్క చేయకుండా హైడ్రా తన పని తను చేసుకుంటూ పోతుంది. అయితే ఇప్పుడు ఎక్కడ పట్టినా సరే హైడ్రా మా ప్రాంతానికి కూడా రావాలి అని చెప్పి చాలాసార్లు కోరుతున్నారు. ఏదైతే ఇప్పుడు నల్గొండలో ఉన్న నగరికలకు సంబంధించినటువంటి ఒక ప్రాంత వాసులు కూడా మాకు ఒక హైడ్రా కావాలి అని చెప్పి ఒక వినతి అయితే ఇచ్చారు. సేమ్ అదేవిధంగా ఏదైతే విశాఖలో అక్రమ కట్టడాలు ఏదైతే వైసీపీ చేపట్టిందో వీటన్నింటినీ తొలగిస్తానికి ఇక్కడ కూడా హైడ్రా వస్తుంది, రావాలి అని చెప్పి కోరుతున్నారు. ఒకవేళ నిజంగా వస్తే ఏం జరగబోతుంది? జగన్కి ఎంతటి పెద్ద భారీ షాక్ అంటే ఏం చెప్తారు? ఇది చాలా మంచి ఆలోచన అండి. యాక్చువల్గా మీరు చూసారంటే మీరు కమెంట్స్ చూడండి, చాలామంది ప్రజలు అది కోరుకుంటున్నారు. ఈవెన్ మీరు బయట అడగండి ప్రజల్ని. మామూలుగా మీరు బయట సైనా అడిగారంటే క్యాజువల్గా దారిపోయే వాళ్ళు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, ఇది చాలా మంచి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది అన్నారు. ఎవ్వరూ దీన్ని వ్యతిరేకించట్లే. అంటే ఇది నాగార్జునతో ఆగకూడదు, ఇది అందరికీ వెళ్ళాలి అని వాళ్ళు అంటున్నారు. ఆంధ్ర వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, ఎస్పెషల్లీ వైజాగ్ వాళ్ళు వైసీపీ వాళ్ళతోటి విసిగిపోయి ఉన్నారు. ఎంత అంటే అసలు వాళ్ళ భూములకి ఎక్కడా కూడా రక్షణ లేదు, వాళ్ళ ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది. మనం చూసాం కబ్జాలు ఏ రకంగా జరిగాయి. విజయసాయిరెడ్డి కావచ్చు, బొత్స కావచ్చు, మొన్న చూసుకుంటే మనం అతను ఎవరు జవహర్ రెడ్డి 800 ఎకరాలు ఎక్కడ భోగాపురంలో. ఇలాగా ఇవన్నీ జరుగుతున్నాయి. చుక్కల భూముల గురించి మాట్లాడుకున్నాం మనం అన్ని రకాలుగా మాట్లాడుకున్నాం. మనం ఈ భూమి ఆ భూమి అని లేదు. అంటే వీళ్ళు మొత్తం కబ్జా చేయడానికి ఏదైనా వాళ్ళకి అనుకూలమే అనేది బయటకు వచ్చింది. రెండోది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఫస్ట్. అంటే ప్యాలెస్ను కోల్చమని మనం చెప్పట్లా. ఇది ఎందుకంటే 500 కోట్లు ఎవడి సొమ్ము కదా, ఎవడి సొమ్ము అండి అది. కాబట్టి మనం ఏమడుగుతున్నామంటే దాన్ని ఒక ఈ ఐటీ ఆఫీసులకి దాన్ని ఒక నిలయంగా చేసేసి ఈ కబ్జాలు చేసిన ఉంటాయి కదా, ఈ చెరువులు కావచ్చు, లేకపోతే కుంటలు కావచ్చు, లేదు ప్రజలకు సంబంధించింది, ఇప్పుడు సామాన్య ప్రజానీకానికి సంబంధించింది కూడా ఆక్యుపై చేసేసి వీళ్ళు ఏదైనా హోటల్స్ కట్టినా, లేదు రిసార్ట్స్ కట్టినా, లేదు పెద్ద పెద్ద విల్లాస్ కట్టినా, ప్యాలెస్లు కట్టినా, ఏం కట్టినా కూడా అంటే ప్రజలకు సంబంధించింది వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలి. నోటీసులు కూడా ఇవ్వక్కర్లేదండి కదా, నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేయమనే మనం అడుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ అసలు ఇంత మంచి ఆలోచన చేసినందుకు ఇవాళ రేవంత్ రెడ్డిని అందరూ మెచ్చుకుంటున్నారు. మీరు చూడండి, సరే నెగిటివ్ ఎక్కడైనా ఉంటుంది, దాని గురించి నాగార్జున ఏదో తను చెప్పుకుని, అసలు నేనంటాను అది చెరువు భూమి అయినప్పటికీ మేము దాని మీద మేము కొనుక్కున్నాం దాన్ని అని ఎలా అంటారు మీరు? అసలు ఒక చెరువుకు సంబంధించిన భూమిని మనం ఎలా కొనుక్కుంటామండి? అయ్యో అక్కడ చెరువు పూడిక తీయండి, చెరువు తీసుకురండి, ప్రజలకు నీటి అవసరాలు తీర్చండి, దాహార్తిని తీర్చండి అని చెప్పాలి. ఈయన సినిమాల్లో చేశారు హీరోగా. అంటే వీళ్ళందరూ కూడా మంచి మంచి కథలు చేస్తారు కదండి, నీతి వాక్యాలు చెప్తారుగా సినిమాల్లో. నిజ జీవితంలోకి వచ్చేసరికి ఆ మాటకి ఏమైనా అర్థం ఉందా? నా దగ్గర పట్టా ఉంది దానికి సంబంధించి అంటే అసలు నువ్వు ఆ పట్టా ఎలా తీసుకుంటావు? నువ్వు డబ్బులు ఉన్నాయి, సరే నీ దగ్గర నువ్వు డబ్బులు ఇచ్చే కొనుక్కున్నావు, కానీ అది ఎవరి భూమి? నేను అంటానండి, ఒక చట్టం ఏదైనా రావాలి దేనికి సంబంధించి. ఇట్లా చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, లేదు పబ్లిక్ ఆస్తి అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఉంటాయి చూడండి, వాటికి సంబంధించి అసలు దానికి ఒక కఠినమైన చట్టం రావాలి. ఇప్పుడు ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఈ డిపార్ట్మెంట్స్లో రెవెన్యూ వాళ్ళు, పొల్యూషన్ వాళ్ళు, రిజిస్ట్రేషన్ వాళ్ళు, మరొకళ్ళు, వీటన్నిటికీ ఎలా అనుమతులు ఇస్తున్నారు? వీళ్ళకి ఎవరిచ్చారు హక్కు? వాళ్ళ ఉద్యోగం ఏంటి? అసలు వీటన్నింటికి సంబంధించి ఏదైనా ఒక కఠిన చట్టం తీసుకొచ్చి అసలు ఎక్కడా కూడా ఆక్యుపేషన్ లేకుండా ఇలాగంటే అన్యాయంగా అక్రమంగా. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, నేను ఎవరని కూడా ఆలోచించను, మొత్తం అంతా కూలగొడతానన్నారు కదా, అది చాలా ఫాస్ట్గా చేసేయాలండి. ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన అంటాం చూడండి, అలా చేసేస్తే గుండెల్లో దడ రానివ్వండి.
నిన్ను ఎవడు పట్టమన్నాడు? కోట్లు లక్షలు పెట్టి ఎవడు కట్టమన్నాడు? అయితే విశాఖలో చూసుకుంటే ఎంవివి సత్యనారాయణకి సంబంధించి మనం చూసాం. ఏదైతే వృద్ధులకి ఆశ్రమం కడతా అంటున్నట్టుగా పక్కనే అదే స్థలంలో ఒక మంచి విల్లాలు కూడా కట్టడం జరుగుతుంది, విలాసవంతమైన విల్లాలు. సో ఇవన్నీ కూడా అక్రమ కట్టడాల కిందకే వస్తాయి. కాబట్టి ఎంవివి సత్యనారాయణతో తీసుకుంటే విజయసాయిరెడ్డి దాకా అందరి గుండెల్లో దడ స్టార్ట్ అవుతుందంటే ఏమంటారు. అది కాక జగన్కి ఇక్కడి నుంచే వసూళ్లు కూడా పోతూ ఉంటాయి. సో ఇక్కడి నుంచి పూర్తిగా జగన్కి ఒక చెక్ పెట్టినట్టు కూడా ఉంటుంది అనుకుంటా. ఏమండి ఇవంతా ఇప్పుడు అతని పీనట్స్, జగన్కి ఇవన్నీ పీనట్స్ కదా. రావాల్సింది మద్యం కుంభకోణంలో వచ్చేసిందిగా, లక్షల కోట్లు వచ్చాయి అంటే అయినా కూడా ఆశ చావదన్నమాట. ఎందుకంటే సర్లే ఇదో పక్కకు పడి ఉంటాయని చెప్పి ఈ కోట్లు చిన్న చిన్నవి అనమాట ఇవన్నీ కూడా. 10 కోట్లు 5 కోట్లు 2 కోట్లు వస్తాయి కదా, వాటిని తీసుకుంటూ ఉంటాడు. సరే అది నష్టమే ఒక రకంగా, కానీ ఇప్పుడు నిజమైన నష్టం ఎవరికి వెళ్తుందంటే ఇంతకాలం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి వైజాగ్ని, వైజాగ్ అభివృద్ధి చెందింది, అమరావతి అసలు రాజధానికి పనికిరాదు అని వాగారు చూడండి. వీళ్ళందరికీ ఒక పెద్ద షాక్ అవుతుంది. ఎందుకంటే మామూలుగా కాదు. ఇప్పుడు అలా చేయగలిగితే విజయసాయిరెడ్డి ఉన్నాడు, బొత్స ఉన్నాడు, ఎంవివి సత్యనారాయణ ఉన్నాడు, ఇంకా ఎంతమంది వస్తారు ఇంకా మనకు తెలియదు, ఒక్కొక్కళ్ళు వస్తారు బయటికి. సో వీళ్ళందరి ఆస్తులు కూడా ఏమైపోతాయి, రాత్రికి రాత్రి మాయమైపోతాయి. మనం కథల్లో చదువుకున్నట్టుగా తెల్లారు లేచేసి ఇక్కడ భవంతులు ఏమి ఉండవు. అది నిజంగా అలా రావాలండి, అలా జరగాలి. ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు నమ్ముతారా, అసలు వైజాగ్లో స్థలం కొనడానికి, ఇల్లు కొనడానికి, లేకపోతే కొనుక్కుని ఉన్న వాళ్ళు కూడా భయపడి అమ్ముకున్నారు మొన్న 5 ఏళ్లలో. ఎంత వస్తే అంత చాలు, మన కోట్లు అక్కర్లే మనకి, సరే 10 లక్షలు వచ్చిందా ఓకే రాని, నా ఫ్రెండ్సే అమ్మేసుకున్నారు అట్లా, అంత భయపడిపోయి. ఇవి నిజంగా జరిగాయండి, వాస్తవాలు. సినిమాల్లో జరిగిన కథలన్నీ వైజాగ్లో జరిగాయి. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. వైసీపీకి సంబంధించినటువంటి అక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తులకి సంబంధించి 2 ఎకరాలు కావాలి అంటూ 10 ఎకరాలకు సంబంధించి ఆక్రమించి దాంట్లో వైసీపీకి సంబంధించి పార్టీ ఆఫీసులు కట్టినటువంటి అన్ని చూసాం మనం. వాటికి నోటీసులు ఇచ్చారు, కొన్ని కూల్చేశారు. ఇప్పుడు హైడ్రా చాలా త్వరితగతిని తీసుకొచ్చుకొని ఇలాంటివన్నీ కూడా పూర్తిగా డెమాలిషన్ చేపట్టాలి అంటే ఏమంటారు? వైడ్రా అవుతుంది అప్పుడు. విశాఖపట్నం కదా, ఇది హైడ్రా కదా, అది వైడ్రా చేయండి. వైడ్రా చేసి అప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పినట్టుగా మొత్తం కూల్చేస్తారు, కూల్చేయాలి. అసలు నోటీసులు ఇవ్వద్దు. మీకు అర్థమైందా? ఇది అక్రమంగా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నోటీసులు ఇవ్వకుండా ఒక చట్టం చేయండి, నష్టం లేదు. నోటీసులు ఇస్తే కోర్టులో స్టే తెచ్చుకుంటారు. ఇప్పుడు తెచ్చుకున్నాడుగా ఎవరు, నాగార్జున. ఆయన ఇన్నిసార్లు ఎప్పుడైనా దేనికైనా స్పందించాడండి? ఎప్పుడైనా ఏ విషయానికైనా స్పందించాడు ఆయన? అంటే మనకు తెలియదు. మనకు తెలిసి సినిమా రంగానికి సంబంధించి ఏదైనా వస్తే ఆయన స్పందించారా మీరు చెప్పండి, నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఎందుకు ఆస్తి అనేసరికి స్పందిస్తున్నారు వీళ్ళు? ఎవరైనా సరే, అది నాగార్జున అంటే మన నాగార్జున హీరో కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఇదే ఒక సామాన్య మానవుడైతే మనం మాట్లాడుకోం. నాగార్జున ఒక సెలబ్రిటీ కాబట్టి మనం అడుగుతున్నాం. మరి ఇదే చిత్ర పరిశ్రమలో చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తాయి, అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఎవరైనా స్పందిస్తున్నారా? నాగార్జున గారు మీరు ఎప్పుడైనా స్పందించారా? ఎందుకు అడుగుతున్నామంటే నీ ఆస్తి అనేసరికి నువ్వు అంతలాగా స్పందిస్తున్నావు, నీ ఆస్తి అనేసరికి నువ్వు ఇన్ని రకాలుగా స్టేట్మెంట్స్ ఇస్తున్నావు. మీరు దీన్ని తప్పుగా అనుకోకండి, నెగిటివ్గా చూడకండి, మీరు కన్క్లూజన్స్కి రాకండి అంటున్నావు కదా. అసలు కొనుక్కున్నప్పుడే అది నెగిటివ్. నువ్వు కొనుక్కున్నప్పుడే ఒక కన్క్లూజన్కి ప్రజలు వచ్చారు. ఒక చెరువు కానీ ఒక కుంట కానీ కబ్జా చేసిన వాళ్ళు ఎవరిని కూడా ఎవరు క్షమించకూడదు. ఎందుకంటే అది ప్రజాధనం, ప్రజలకి అది మంచినీళ్ళు ఇస్తుందండి, మనకి అది జీవాధారం. అది ఇప్పుడు నీరు లేకపోతే మనిషి ఉండలేడు. కాబట్టి ఇవాళ వైడ్రా ఏదో తీసుకొచ్చి మీరు వైజాగ్లో మీరు చేయాల్సిన పని నోటీసులు ఇవ్వకుండా ప్రతి ఒక్కదాన్ని కూల్చేయండి. అసలు ఆలోచించద్దు, రాత్రికి రాత్రి మొత్తం మాయమైపోవాలన్నీ, ఏమీ నష్టం లేదండి. చంద్రబాబు నాయుడు గారిని ఎవడేమండి, చంద్రబాబు నాయుడు గారు చెయ్యట్లేదని బాధపడతారు. ఇంకా మీరు ఇంకా ఫాస్ట్గా ఉండండి, మీరు చెయ్యండి అని అడుగుతున్నారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు మీరు మంచితనానికి వెళ్ళకండి, పోన్లే పాపం అనకండి అంటున్నారు ప్రజలు. అయితే మొత్తానికి హైడ్రా అనేది ఏదైతే ఉందో అది వైజాగ్కే పరిమితం వల్ల లేదా పూర్తి ఏపీలో చాలా రకాల అక్రమ కట్టడాలు, వాళ్ళు ఓన్లీ చెరువులే కాదు కొండలు గుట్టలు అన్నీ కూడా ఆక్యుపై చేసి కట్టారు. కాబట్టి హైడ్రా ఓన్లీ వైజాగ్కే పరిమితం వల్ల పూర్తి ఏపీ పూర్తి స్థాయిలో కూడా వైసీపీ కట్టడాలు ఉన్నాయి కదా, అన్నిటికీ వర్తించాలంటే ఏమంటారు? ఎవరికైనా వర్తించాలండి, అసలు ఆలోచన అక్కర్లే.
ఆంధ్రప్రదేశ్ మొత్తం దీన్ని తీసుకొచ్చి అంటే ఇంకొకటి జరిగితే చాలా బాగుంటుంది చేయగలిగితే. అది చిన్న విషయం కాదు. మొత్తం అన్నీ కనుక్కొని అంటే మొత్తం ఇప్పుడు వీళ్ళు శాటిలైట్ పిక్చర్స్ ఎట్లా తీసుకున్నారో అట్లాగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడెక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయి. ఎట్ ఏ టైం అన్ని చోట్ల డెమాలిష్ చేయగలిగితే ఇంక అంతకు మించి గొప్పతనం ఏమి ఉండదు చంద్రబాబు నాయుడు గారికి. అర్థమైందా మీకు? ఇంత ఇంత టైం తీసుకోకూడదు. ఎట్ ఏ టైం అన్ని చోట్ల జరిగిపోవాలి సినిమాలో లాగా. అప్పుడు సూపర్ అన్నమాట అది. అప్పుడు ప్రజలు ఇంకా జన్మలో చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోరు, తెలుగుదేశాన్ని మర్చిపోరు. సో చూద్దాం మేడం, మొత్తానికి హైడ్రా వైజాగ్ వస్తుందా లేదా, వస్తే ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి అంశం కింద మారింది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.